ఇంకా అప్రజ్ఞం గారు చనిపోయి ఎక్కడుందో తెలియదు కానీ ఆమె తన తన తినే ఆ పట్టెడన్నంలో కానుకని దేవుడికి ఇచ్చేది. మీకు తెలుసా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు ఫ్యాషన్ అయిపోతుంది. బైబిల్ కూడా తెచ్చుకుంటున్నా, ఓన్లీ ఫోన్లో చూసుకుంటున్నారు. కానీ బైబిల్ పట్టుకోవాలని ఉంది. అలాగే ఆ సంద బియ్యం కూడా తేకుండా ఆ సంద బియ్యం బదులు 10 రూపాయలు కానుకేస్తే పోతలే అలా అనుకుంటాం. మనం వండుకున్న ఆ అన్నంలో పిడికుడు ఆ పట్టుడు ఎలా బియ్యం తీసి ఒక డబ్బాలు వేసుకోవాలంట. అది సండే దేవుని మందిరంలోనికి తీసుకువెళ్ళాలంట. దేవుని స్తోత్రం. బైబిల్లో రాయబడి ఉంది. నిడదోలు నుండి ఒక దైవజనులు మా దగ్గరకు వచ్చినప్పుడు దాని గురించి మాకు బాగా వివరించేవారు. ఎందుకంటే ఎండి మిరగాయతో శుద్ధగా జీలకర్ర గింజ తాలింపు గింజలతో శుద్ధగా వారి మందిరానికి ఒక తల్లి ఎత్తుకెళ్ళిందంట. నేను అంతకు మునిపి ఒక దైవజనుల దగ్గరికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు దూరము 2 పిల్లల్ని వేసుకుని నేను ఆ సంద డబ్బా ఆ దాంట్లో పెట్టుకుని బుట్టలో పిల్లల్ని సంగన పెట్టుకుని దూరం వెళ్ళేదాన్ని ప్రార్థనకి. ఆ చెరువు దాట అవతలికి వెళ్ళాలి. ఏ పూట వండుకుంటే ఆ పూట పట్టుడు బియ్యం తీసి డబ్బాలో పోసేదాన్ని నేను. అలా ఆదివారం వచ్చే వరకు వాటిని తీసుకెళ్ళేదాన్ని. కానీ నా దేవుడు ఆ కుండలో అన్నం ఎన్నడూ తరగనివ్వలేదు. దేవుని స్తోత్రం. ఈరోజు ఫ్యాషన్ అయిపోతుంది. మీరు తేవాలి మాకు ఇవ్వాలని కాదు, మనం వండుకునే వంటలో పిడికిడి బియ్యం తీసి ఒక డబ్బాలో వేసుకుని సండేలో మందిరానికి తెస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడుదురుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బాప్తిస్మే తీసుకోమని బాప్తిస్ని తీసుకోపోయినా మన కుటుంబంలో 10వ భాగము దేవునికి ఇవ్వాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొత్తు నువ్వు ఇస్తే 2 నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజుల్లో గడవని పరిస్థితుల్లో కూడా మా అయ్యగారు ఇచ్చి 10 రూపాయలైనా సరే నేను అందులో చిన్నగా ఖర్చు పెట్టుకునైనా అందులో 10వ భాగం దేవునికి ఇచ్చేదాన్ని. అందుకే నా దేవుడు ఈరోజు నన్ను ఎంతగా ఆశీర్వదించబెట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు 10 రూపాయలు కష్టపడచ్చు, 1 రూపాయి నా యేసయ్య నిన్ను అడుగుతున్నాడు. 10 రూపాయలు ఇచ్చేది, రూపాయి నువ్వు తీసుకో, 9 రూపాయలు ఇవ్వు అనలేదు. 1 రూపాయి యేసయ్య నిన్ను అడిగేది. దేవుని స్తోత్రం. ఒక దైవజనుడు అడుగుచున్నాడు. విజయవాడ ప్రాంగణం ఆయన దైవజనులు ఏదో ఉంది, అది బ్రతికించి వాక్యం అని వస్తుంది కదా, ఆయన పేరేంటి, జాకబ్ అని. ఆ మందిరానికి విజయవాడ ప్రాంగణంలో మా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది వెళ్తారు. ఒక స్థలం కొనాలని ఆయన ఒక స్థలము కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నారో తెలుసా? మీరు ఎంత ఇవ్వండి అంటలా, వారానికి 500 కానుకేయండి చాలు. హల్లెలూయా. 2 వారాలకు ఒకసారి అయినా 500 వేయండి. ఆ స్థలం తీసుకోవాలి ప్రభు చిత్తాన్ని బట్టి అంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక 10,000 20,000 ఇవ్వమని అడగట్లేదు. ఎందుకంటే ఉన్నా లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. 10వ భాగము యెహోవా సొమ్ము. మీరు నమ్మండి నమ్మకపోండి, దైవజనులు ఎవరైనా మా స్థలానికి వచ్చినప్పుడు నేను లేలేములో కూడా మొత్తం ఊడ్చి మరి నాకున్నదానికి నా దేవునికి అర్పించుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రేపటి దినం గురించి నేను ఆలోచించిన దైవజనుడు సిరునవ్వుతా వెళితేనే మన కుటుంబాలు ఆశీర్వదించబడుదురు కాక, మన కుటుంబాలు దీవించబడుదురు కాక. రహస్యమైన ఈ మర్మాలు మనం తెలుసుకోలేక మన కుటుంబాలు చీకటిలో పడిపోతున్నాయి, అనారోగ్య పరిస్థితుల్లో పడిపోతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు కొట్టుబిట్టులాడుతున్నారు. చదువు నాన్న మాటని. అది మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన వెడల హల్లెలూయా. అది మంచిదో చెడ్డదో కూడా పరిశోధించకూడదంట, దాన్ని మార్చకూడదంట. హల్లెలూయా. కొంతమంది చూడండి, మనం కానుకకి తెచ్చేటప్పుడు ఏదైనా సరే అవి పుచ్చి చెడ్డ దేవునికి ఇస్తారు. కానీ వాక్యం ఏమనంటే దాన్ని పరిశోధించకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని విషయంలో నువ్వెంతగా
ధారాళంగా మా ముందుకు వస్తావో నీ కుటుంబం ఆశీర్వదించబడుదురు కాక, నీ పిల్లలు దీవించబడుదురు కాక, నీ పిల్లల్ని ఉన్నతమైన శిఖరం మీద నా దేవుడు నింపగలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కష్టపడతామే కానీ రూపాయిని దేవునికి ఇవ్వాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. దయచేసి దేవునికి ఇచ్చే రీతిలో ఉండాలి. అప్పుడు మన కుటుంబం ఆశీర్వదించబడుదురుగాక. అదే ఏబు గ్రంథం ఒక మాట చదివి నేను ముగించేస్తా. ఏబు గ్రంథంలోకి వెళ్దాము. దీనులను ఎక్కడ ఉంచుతాడంట? ఉన్నతమైన స్థలములో ఉంచుతాడంట. మన దేవుని ఎదుట నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. ఏదో నామకర్థంగా విని విధులు పెడతాం కాదు, కానీ అర్పించడానికి దేవునికి ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సొమ్మును దొంగలించిన వారంట దొంగలవుతారంట. అలా కాకపోయినా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్యాసనికి ఏం అవసరంలా, ఒక పట్టుడు తీసి పక్కన పెట్టండి. మీ కుటుంబంలో ఎంత ఆశీర్వదించబడతాయి, మీ కుటుంబంలో ఎంత దీవించబడతాయో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న ఒక మాట చదివినాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే పగటి వేళనే, ఎందుకు మధ్యాహ్న సమయంలో తడుములాడేవారుగా ఉంటారంట. చీకటి కమ్ముతూ ఉంటుందంట. దేవుని స్తోత్రం. మధ్యాహ్నం అందే వాడు కళ్ళు కనపడదంట. ఎందుకని? ఆడ అంతఃకరములో మునిగిపోతాడంట. కారు చీకట్లో తడుములాడుతాడంట. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఇక్కడ ఒక మాట అంటుంది, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా. ధైర్యముగా నిలబడండి. మన కుటుంబాలు ఆశీర్వదించబడుదురుగాక. దేవుని విషయంలో మీరు ముందడుగు వేయండి, ఆశీర్వదించబడుదురుగాక. అందుకని ఒక్కటి చెల్లించకపోతే దానికి 5 వంతులు కలిపి చెల్లించాలంట. దేవుని విషయంలో ఇచ్చి శోధించండి. ఆకాశ వాకులు ఉప్పి పట్టరాని దేవులు నా దేవుడు మనందరికీ కుమ్మరించగలుగును గాక. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించబడుదురు గాక. ప్రార్థన చేసుకుందాం. తరలో వచ్చినట్లయితే నీకు పరిశుద్ధుడా, మోహనతుడా, ప్రేమ కలిగిన దేవా, దైగల రక్షకుడానికి వందనాలు అయా. ఇదిగో నా తండ్రి, ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా పరిగెత్తాలో మీరు మంచి మర్మాలు మీరు మాకు తెలియపరిచేది ప్రభు. నీ స్తోత్రాలు అయా. ఇదిగో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని నీ వాక్యం చదివిస్తుంది. గొప్ప కార్యాలు చేయగలవాడివి అయా. బలహీనులైన మోకాళ్ళు బలపరచగలవాడి, కృంగిపోయిన వారిని లేవనెత్తగలవాడివి అయా. నీ బలిష్టమైన రెక్కల కింద ఆరోగ్యాన్ని మాకు కలగచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం పాట